నేను మీ డి రాజారాం యాదవ్, బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడిని. వీరు బత్తుల సిద్ధేశ్వర్ గారు, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు. మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ ఆజాదీ సంఘ్ అధ్యక్షులు. కుంపెల్లి రాజు గారు, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య. అట్లాగే గోవర్ధన్ యాదవ్ గారు, అడ్వకేట్ జేఏసీ, బీసీ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షులు. వెల్చాల దత్తాత్రేయ గారు, ఓయూజేసీ అధ్యక్షులు. మేకల కృష్ణ గారు, బీసీ జర్నలిస్ట్ ఫోరం నాయకులు. అట్లాగే జక్కుల మధు గారు, ఓయూజేసీ నాయకులు. మిగతా మిత్రులందరికీ మీ అందరికీ తెలుసు, ఇదే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా గత సంవత్సరం ఏప్రిల్ మే నెలలో రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇదే వేదిక మీద మొదటి గొంతుకగా, మొదటి అభిప్రాయంగా, మొదటి డిమాండ్గా ఈ వ్యక్తులే కూర్చొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు, ఆ కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన చేస్తామన్నారు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారని చెప్పేసి గుర్తు చేసి కులగణన చేసి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కార్యాచరణని ఇదే వేదిక మీదుగా గత సంవత్సరం ఏప్రిల్లో మేము ప్రకటించడం జరిగింది. సరే, చాలామంది వచ్చిండ్రు, చాలామంది మిత్రులు అందుకున్నారు, కోరస్ అందుకున్నారు, వాళ్ళు కూడా ఉద్యమంలో భాగస్వామ్యారు. కానీ మొట్టమొదటి గొంతుక బీసీ జనసభ, హిందూ బీసీ మహాసభ, బీసీ ఆజాదీ, అడ్వకేట్ జేఏసీ, ఓయూజేసీ ఆ రోజు మొత్తము ఈ విషయాన్ని తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది. దాని మీద సీరియస్గా ఇదే సౌమాజికుల ప్రెస్ క్లబ్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశాలు, మీ అందరూ సాక్ష్యం. అప్పుడు దానికి ఇందిరాబాగ్ దగ్గర మహాధర్ణ, ఇందిరాబాగ్ దగ్గర సత్యాగ్రహ దీక్ష, రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక కార్యక్రమాలు ఆ రోజు బీసీ జనసభ మిగతా సంఘాలతో కలిసి మిత్రులు సిద్ధేశ్వరం లాంటి ఒక సీనియర్ ఉద్యమకారుడితో కలిసి మేమంతా ఆ రోజు చేయడం జరిగింది. ఈ ఉద్యమానికి, బీసీల యొక్క పోరాటానికి మీరు భయపడి రాహుల్ గాంధీ ప్రెజర్ కూడా మీపై ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారు మీరు కులగణన చేస్తాను ముందుకు వచ్చి, అప్పుడు కూడా రకరకాల ఎత్తు వేసారు. మీరు కమిషన్ వేయకుండా, డెడికేటెడ్ కమిషన్ వేయకుండా కులగణన చేస్తాను ముందుకు వచ్చారు. అట్లా చేస్తారు, డెడికేటెడ్ కమిషన్ వేయకపోతే న్యాయం చిక్కులు వస్తాయని చెప్పేసి మేము ఇదే వేదిక మీద డెడికేటెడ్ కమిషన్ వేయండి, కొంతమంది మేధావుల సలహాలు తీసుకోండి, ముఖ్యంగా చిరంజీవి గారు, సింహాద్రి గారు, జస్టిస్ ఈశ్వరయ్య లాంటి యొక్క సలహాలు తీసుకోమని చెప్పేసి ఇదే వేదికగా మేము ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. దాంతో వారు వెనక్కి వచ్చి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఇదే చిరంజీవి లాంటి వాళ్ళని కూడా మరి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా కులగణన చేయడం కోసము ఒక ప్రయత్నం చేసి కులగణన చేసిన అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ముందర పెట్టింది. అనేక సంశయాలు ఉన్నాయి, కులగణన సరిగా జరగలేదని చెప్పేసి అనేక సంశయాలు ఉన్నాయి. చాలామందిని వారు కలలేదు అనే సంశయాలు ఉన్నాయి. సరే, అయినప్పటికీ మీరు చెప్తున్న లెక్కనే ఇలా 56% లెక్క ఉందని చెప్పేసి ఒకటి ముందు తీసుకొచ్చారు. దాంట్లో 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు ఉన్నారని చెప్పేసి మీరు ముందు తీసుకొచ్చారు. మేము దాంట్లోకి